దివ్యాత్మ స్వరూపులైన కేఎంసీ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఇప్పుడు క్రియాయోగ ప్రశ్నల జవాబులో 118వ భాగంలోకి వచ్చేసినాము. స్వామీజీ నమస్కారము. నమస్కారం అండి. స్వామీజీ, క్రియతో ఆరోగ్యం ఎలా కలుగును? ఎలా అంటే, ఇప్పుడు మనం ట్యాంకులో ఫుల్ నీళ్లు ఉన్నాయి. నీళ్లు ఉన్నప్పుడు ట్యాపుల్లో ఎక్కడెక్కడ ట్యాప్ ఉన్నదో అక్కడ అంతా నీరు వెళ్ళిపోతుంది. అలాగే మనం తీసుకున్న ప్రాణశక్తి మూసుకపోయిన నాడుల్లోకి సప్లై అవుతుంది. ఆ మూసుకపోయిన నాడులు తెరవబడతాయి. వాయునాళాలకు అంత శక్తి అందించి జీవకణాలని అదే కొత్తగా జీవకణాలు పెరుగుతాయి. అలాగే కార్బన్ లెవెల్స్ మలినాలు శరీరం నుంచి చెమట రూపంలో కానీ, ఇప్పుడు నీరు ఎండాకాలంలో నీళ్లు తాగితే చెమట రూపంలో వెళ్ళిపోతుంది. అలాగే చెమట రూపంలో తీసివేస్తాయి. లేకపోతే వాయు రూపంలో రంధ్రాలు, శరీరం అంతా రోమకూపాలు అంటారు. ఆ వెంట్రుకల రంధ్రాలకు వెళ్ళి మనం శరీరం మలినాలన్నీ బయటికి వెళ్ళిపోతాయి. అలాగే తీసుకునేది ప్రాణశక్తి, వదిలేది అపాన వాయువు కార్బన్ డైఆక్సైడ్. ఆ శరీరంలో ఇప్పుడు తీసుకున్న నీరు తాగుతామండి, తర్వాత మూత్రం రూపంలో చెడంతా బయటికి వెళ్ళిపోతుంది కదా. అలాగే ఈ ప్రాణశక్తి కూడా తీసుకున్న వాయువు లోపల మొత్తం శుద్ధి చేసి బయటికి అపాన రూపంలో బయటికి వదులుతాం. ఈ ప్రాణాయామ చేత ఈ నాడులన్నీ శుద్ధి జరిగి చక్కగా జీవశక్తి పెరుగుతుంది. శరీరానికి జాయింట్ పెయిన్స్ రావు, ఆరోగ్య సమస్యలు ఉండవు. శరీరానికి మంచి శక్తివంతమైన ఆరోగ్యవంతమైన శరీరాన్ని మనకు అందిస్తుంది. ఈ ప్రాణాయామంలోనే ఉండేదంత మహిమ కూడా. కానీ క్రియాయోగంలో ఎన్నో ముద్రలు ఉన్నప్పటికీ ఆ ముద్రల చుట్టూ కూడా ఒకే రకమైన ప్రాణాయామం ఉంటుంది. అన్ని ముద్రలు ఒకే రకమైన ప్రాణాయామం. ఈ ప్రాణాయామం లేకుండా వట్టి ముద్రలు వేస్తే ఎక్కువ లాభం ఉండదు. కానీ ప్రాణాయామ సహిత ముద్రలు వేయాలి. ముద్రల సహిత ప్రాణాయామం ఉంటుంది. కనుక వీటిని చేయడం వలన ఈ యొక్క జీవశక్తి పెరిగి నాడి మండల శుద్ధి జరిగి సంపూర్ణ ఆరోగ్యం ఇస్తుంది. ఇది శాస్త్రీయమైన పద్ధతి. యోగం చేసే శరీరం, యోగం చేయని శరీరానికి భేదం మనం తెలుసుకోవచ్చు. స్కానింగ్ల మీద, సిటీసీ స్కానింగ్ల మీద కానీ, ఎక్స్రే మిషన్ల మీద కానీ యోగము చేస్తుంటే ఆరోగ్యం మెరుగుపడుతుంటుంది. యోగం చేస్తుంటే మనశ్శాంతి కలుగుతుంది. యోగం అనంతమైన శాంతినిస్తుందని ఎన్నో సిటీసీ స్కానింగ్లో కానీ, టెస్టుల్లో కానీ తేలిపోయింది. అలాగే డిఎన్ఏని కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఒక 6 మంత్లోనే యోగి తన డిఎన్ఏని చేంజ్ చేసుకోవచ్చు. అంత గొప్ప శక్తి ఈ యొక్క యోగంలో ఉంటుంది. ఇది చాలా శాస్త్రీయమైన పద్ధతి అన్నమాట. దీంతో మనం సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతాం క్రియాయోగ ధ్యానంతో. స్వామీజీ, క్రియతో శాంతి ఎలా కలుగును? ఎలా అంటే, మనం పరిగెత్తుతుంటే బ్రీతింగ్ స్పీడ్ నడుస్తుంటుంది. అలాగే మనం నిద్ర నుంచి లేచినప్పుడు నిలకడ ఉంటుంది. మళ్ళీ లేచిన తర్వాత మళ్ళీ చంచలంగా శ్వాస ఉంటుంది. ప్రాణాయామ చేసిన తర్వాత మెడిటేషన్ చేస్తే ఈ శ్వాస పొగరును అంచుతుంది ప్రాణాయామం. శ్వాసని తక్కువ శ్వాసలు చేస్తాం. ఇప్పుడు 21,600 శ్వాసలు రోజుకు తీసుకుంటున్నాం. కానీ నిమిషానికి ఒక శ్వాసక్రియ ప్రాణాయామం చేసినాం అనుకో, నిమిషానికి 60 చేస్తున్నాం కదా. పోనీ నిమిషానికి ఒక 3 చేసిన గంటకు ఒక 900 చేస్తున్నాం కదా. మరి ఈ విధంగా మరి ఎన్ని తగ్గిపోతాయి శ్వాసక్రియలు. అందుకని తాబేలు తక్కువ శ్వాసలతో ఎక్కువ కాలం జీవిస్తుంది. పాము నిమిషానికి ఒక శ్వాసతో 1000 ఏళ్ళు జీవిస్తుంది. తాబేలు 3 శ్వాసలు తీసుకుంటుంది, నిమిషానికి 400 సంవత్సరాలు జీవిస్తుంది. గద్ద 100 సంవత్సరాలు జీవిస్తుంది. అంటే వీటి బ్రీతింగ్, కుక్క చూడు 20 ఏళ్ళే జీవిస్తుంది. ఎందుకు? శ్వాసలు ఎక్కువ తీసుకుంటుంది. గాడిద ఎక్కువ తీసుకుంటుంది శ్వాసలు, కనుక అది తక్కువ ఆయుష్ ఉంటుంది. కనుక ఈ ప్రాణాయామతోటి, తక్కువ శ్వాసలతోటి మనం ఆయుష్ ప్రమాణం కూడా పెరుగుతుంది. కనుక ఈ యొక్క ప్రాణాయామ చుట్టూ ఈ క్రియాయోగము ఉంటుంది. కనుక దీనితోటి ఈ శ్వాసలు తగ్గించినప్పుడు మనసు ఆటోమేటిక్గా నిశ్చలంగా అయిపోతుంది. నిద్రలో ఏ ఆలోచనలు లేవు, కానీ ప్రశాంతంగా నిద్రపోతున్నాం. ఆలోచనలు వస్తే నిద్రపోలేము. కానీ ధ్యాన స్థితిలో అంతకంటే ఎక్కువ సుఖాన్ని, ఆనందాన్ని మనం పొందగలుగుతాం. అనంతమైన శాంతిని పొందగలుగుతాం. కణకణాలు, శరీరంలో ప్రతి వాయువు, నాడులు విశ్రాంతి పొందుతాయి, రిలాక్స్ అవుతాయి. శరీరంలో ఉండే గుండె, శ్వాస, నాడి అన్నీ ఆగిపోయి నిలకడ చెంది అవి నిశ్చలం అయిపోయి చాలా విశ్రాంతి పొందుతూ అనంతమైన శాంతిని పొందుతాము.
కనుక ఈ ప్రాణాయామం వలన ఇవన్నీ ఇంత రిలాక్స్నెస్, ఇంత విశ్రాంతి, ఇంత ఇది లభించి అనంతమైన శాంతిని పొందుతున్నాం. ఈ ప్రాణాయామ ద్వారా తర్వాత చేసే ధ్యానం అనేది మనల్ని ఎంతో ప్రశాంతత స్థితిలోకి వెళుతుంది. అందుకనే ఋషులు ఎంత శాంత స్వరూపులు. మరి వాళ్ళ కట్టుటకు బట్టలు లేకుండా ఎంత శాంతిని అనుభవిస్తున్నారు. యయాతి చక్రవర్తి 2 భార్యలు, మహాసామ్రాజ్యము. దత్తాత్రేయుడిని చూసి అసూయ చెందుతాడు. మహాత్మా, మీలో బ్రహ్మ తేజస్సు ఉంది, ఇంత ఆనందంలో ఎలా ఉంటున్నారు? నేను ఎన్ని భోగాలు అనుభవించినా నాకు విషయవాసనలు పెరుగుతున్నవే తప్ప నాకు శాంతి లేదు, శాంతి లేదు అని పరిగెత్తుకు. అందుకనే ఆ ఋషులు కౌపీనం కట్టుకొని ఉన్న ఋషుల దగ్గరికి మహా చక్రవర్తులు కూడా మనశ్శాంతి లేదు, మనశ్శాంతి లేదు అంటే మార్కెట్లో దొరికే వస్తువా? కోరికలు వదిలితే అయిపోయి మనశ్శాంతి లభిస్తుంది, ఆశ వదిలితే మనశ్శాంతి లభిస్తుంది. ఈ ప్రాణాయామ అభ్యాసము, ధ్యాన అభ్యాసము చేయడం వలన క్రియాయోగంతో కోరికలు నశిస్తాయి, భోగాలు నశిస్తాయి, అరిషడ్ వర్గాలు కామ క్రోధ లోభ మోహాలన్నీ కాలిపోతాయి, 3 గుణాలు కాలిపోతాయి, షడ్చక్రాలు శుద్ధి అవుతాయి. తద్వారా నాడి మండల శుద్ధి అవుతుంది. తద్వారా అనంతమైన శాంతిని మనం పొందుతాం. ఇది చాలా శాస్త్రీయమైన పద్ధతి. ఈ ముద్రల వలన ఆసన ముద్ర ప్రాణాయామ ద్వారా, ఈ ధ్యానం ద్వారా తర్వాత చేసే ధ్యానం ద్వారా అనంతమైన శాంతిని పొందుతాం. ఇది ఒక శాస్త్రీయమైన పద్ధతి అన్నమాట. స్వామీజీ, క్రియతో ఆత్మజ్ఞానం ఎలా కలుగుతుంది? తప్పకుండా పొందొచ్చు. మీరు జ్యోతి ముద్రని చక్కగా వేసి ప్రాణాయామలో పట్టు సాధించి చక్కగా ఇది చేస్తే ఎన్లైట్మెంట్ థర్డ్ ఐ ఓపెన్ కావాల్సింది. నడుముకు ట్యూబ్ వేసుకొని ఈదితే వారం రోజుల్లో మనకు స్విమ్మింగ్ వచ్చేస్తుంది, ఈదడం వస్తుంది. అలాగే ఈ జ్యోతి ముద్రని రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయగా మహాముద్ర ప్రాక్టీస్ చేస్తే కుండల్ని యాక్టివేట్ అవుతుంది. కేచర్ ప్రాక్టీస్ చేస్తే కొన్ని రోజులు ఆహారం లేకుండా జీవించవచ్చు, సూక్ష్మంగా మనసును తీసుకెళ్తుంది. ఈ యొక్క జ్యోతి ముద్రని ప్రాక్టీస్ చేస్తే నవరంధ్రాలని లాక్ చేసి వేసి చేసే టెక్నిక్, జ్యోతి ముద్ర టెక్నిక్ తోటి థర్డ్ ఐ ఓపెన్ అవుతుంది, ఎన్లైట్మెంట్ పొందొచ్చు మనిషి. స్వయం అనుభవంతో చెప్తున్న మాటలు ఇవి. ఎందుకంటే ఋషులు ఉపనిషత్తులు చెప్పారు, ఋషివాక్యం మీద నమ్మకం ఉండాలి, దైవం ఉన్నాడని నమ్మకం ఉండాలి, భగవంతుడు ఉన్నాడని నమ్మకం ఉండాలి, ఋషుల మీద నమ్మకం ఉండాలి, ఉపనిషత్తుల మీద నమ్మకం ఉండాలి, యోగం మీద నమ్మకం ఉండాలి. నమ్మితే సొమ్ము, నమ్మపోతే దుమ్ము. నమ్మకంతో చేయాలన్నమాట. నమ్మకం లేకపోతే ఏమి లేదు. కనుక ఈ విధంగా వాటితోటి నమ్మకం ఉంచి మనం చేయగా తప్పకుండా వాళ్ళ కర్మానుసారంగా కొంతమందికి పూర్వజన్మ పుణ్యం ఉండి బాగా పూర్వజన్మలో సాధన చేసే చిన్నలకు కొద్ది టైంలో ఎక్కువ రిజల్ట్ పొందొచ్చు. కొంతమంది కొద్ది ఎక్కువ టైం పట్టవచ్చు, కొద్ది మందికి తక్కువ టైం పట్టవచ్చు, కానీ అందరు తరించవచ్చు. కనుక ఈ విధంగా మనం ఋషులు చెప్పినట్టుగా మనం రెగ్యులర్గా మనం సాధన చేయగా ఈ నాడీ మండల శుద్ధి అయి కుండలిని మహాముద్రతోటి కుండలిని యాక్టివేట్ అయ్యి తద్వారా ఒక్కొక్క చక్రం శుద్ధి జరిగి చర్చక్రాలు శుద్ధి జరిగి ఎప్పుడైతే ఈ ప్రాణము వెళ్ళి సహస్రారంలో నిలిచిందో, ఈ శ్వాసే మనసు, మనసే శ్వాస, ఈ శ్వాస నిలకడ చెందిందో, కేవల కుంభక స్థితి లభించిందో అక్కడ నిర్వికల్ప సమాధి లభిస్తుంది. థర్డ్ ఐలో ఎప్పుడైతే శ్వాస స్థిరం చెందిందో అక్కడే ఎన్లైట్మెంట్ పొందుతాం. నేను యొక్క కూటస్థ చైతన్యాన్ని, ఆత్మస్వరూపాన్ని, చైతన్య స్వరూపాన్ని, జడమైన శరీరాన్ని కాదు అని ఆత్మ సాక్షాత్కారం పొందుతాం. సహస్రారంలో నిలిచినప్పుడు ఆ పరమాత్మలో లయమైపోతాం. ఇంకా ఆ పరమాత్మకు మనకు భేదం ఉండదు. ఈ థర్డ్ ఐలోనేమో పరమాత్మని వేరుగా చూస్తాము, నేను ఈ ఆత్మనే శరీరాన్ని కాదని అనుభవం పొందుతాం. సహస్రారంలోనే ఆ పరమాత్మలోనే లయమైపోతాం సహస్రారంలో. ఇట్లా ఈ విధంగా క్రియాయోగం ద్వారా ఎన్లైట్మెంట్ ఇంత శాస్త్రీయంగా పొందవచ్చు. స్వామీజీ, ఎన్లైటన్మెంట్ అనగానేమి, అది క్రియతో ఎలా కలుగును? అయితే దీంట్లో ఉపనిషత్తుల్లో కూడా ఋషులు చాలా గొప్పగా రాసి పెట్టారు ఆ ముద్రలు. కానీ సంస్కృతం రాక ఆ పండితులకు ఇది తపస్సు చేయరు కాబట్టి అర్థం కాదు. ఇంకా కొంతమంది ఋషులు సాధన చేసి తరించారు కానీ వాళ్ళు ఉపన్యాసాలు చెప్పరు. కొంతమంది ఉపన్యాసాలు చెప్పేటోళ్ళేమో వాళ్ళకి అనుభవం లేనందుకు వాళ్ళు చెప్పలేకపోతారు. కనుక ఈ ఉపనిషత్తుల్లో ఋషుల అనుభవాలన్నీ చెప్పి పెట్టారండి, సంస్కృతంలో ఉన్నాయి. అవి సాధన చేసిన వాళ్ళకే అర్థమవుతుంది, సాధన చేయని వాళ్ళకి అర్థం కాదు అది. కనుక ఎట్లెట్లా ఏ రోజు ఏ అనుభవం కలుగుతుంది అనేది కూడా, నాదమేంది, బిందువేంది, కళ ఏంది, సాంఖ్య తారక మనస్కం అంటే ఏంటిది, పంచకోశాలు ఏంటిది, పంచకోశాలు ఏమేమి పని చేస్తాయి, పంచకోశాలు ఎట్లా శుద్ధి చేసుకోవాలి, కుండల్ని ఎట్లా యాక్టివేట్ చేసుకోవాలి, శిరచక్రాలని ఎట్లా శుద్ధి చేసుకోవాలి, నాడి మండలాన్ని ఎట్లా శుద్ధి చేసుకోవాలి, శ్వాసను ఎట్లా లయం చేయాలి. రేచక పూరక కుంభకం చేస్తున్నాం ప్రాణాయామం. ఆ రేచక పూరక కుంభకం లేకుండా, బహిర్కుంభక అంతర్కుంభకం లేకుండా కేవల కుంభకాన్ని ఎట్లా పొందాలి,
ముద్ర ఆసన ముద్ర ప్రాణాయామంలో ఎట్లా పట్టు జిక్కించుకోవాలి. అందుకని యోగ తారవల్లో శంకరాచార్యులు కూడా చెప్తారు మహాబంధన క్రియతోటి సమాధి వెంటనే పొందొచ్చు అని. మరి ఎందుకు ఉపనిషత్తులో ఆల్రెడీ చెప్పబడ్డది. ఉపనిషత్తు సారమే ఆయన షార్ట్ కట్ లో రాశారు యోగ తారవల్లో. ఇట్లా రహస్యాలన్నీ ఋషులు చెప్పారు, కానీ దాన్ని అర్థం చేసుకొని దానికి అనుభవజ్ఞులైన గురువు దగ్గరికి వెళ్ళి శాస్త్రీయంగా నేర్చుకొని శాస్త్రీయంగా సాధన చేసి దాన్ని ఓపికతోటి సహనంతోటి శ్రద్ధతోటి సాధన చేసి సాధించే వాళ్ళు కావాలి. 100 కూరల్లో గరిటె తిరిగినా నాలుకకే టేస్ట్ తెలుస్తుంది. అనుభవజ్ఞ సాధన చేసిన వాళ్ళకే స్వయం అనుభవం కలుగుతుంది, శాస్త్రాల్లో తిరిగినప్పుడు కాదు. కనుక శాస్త్ర పరిచయం చేసుకుంటే సందేహాలు దొరుకుతాయి, స్వయం అనుభవం చేస్తే అనుభవం కలుగుతుంది, స్వయంగా సాధన చేస్తే సొంత అనుభవం పొందుతాం. కనుక ఆ ఋషులు పొందిన అనుభవం మనం కూడా పొందగలుగుతాం. కనుక ఇవి శాస్త్రీయంగా మనము ఇవి సాధన చేసినప్పుడు ఆ ఎన్లైట్మెంట్ పొందుతాము. అప్పుడు అనంతమైన సుఖాన్ని శాంతిని పొందగలుగుతాం. అర్జునుడు ఎగిరి గంతులు వేశాడు కొద్ది అనుభవానికి, అలాగే దత్తాత్రేయుడు ఎగిరి గంతులు వేశాడు ఎన్లైట్మెంట్ పొందినప్పుడు. హనుమంతుడు ఎగిరి గంతులు వేశాడు, ఓహో ఆనందము, నా జన్మ ధన్యము, నా వంశం ధన్యము, నేను ధన్యము, ఓహో నా ధన్యోస్మి ఆము, నేను ధన్యముని, నేను ధన్యత పొందినాను అని ఎగిరి గంతులు వేశారు. మరి సుఖయోగి ఎగిరి గంతులు వేశారు. ఉపనిషత్తులో వీటి వర్ణన కూడా ఉంటుంది. ఇంతంత ఆనందంగా ఎన్ని రోజులు నేను శరీరం అనేది దుఃఖిస్తేనే, అయ్యో నాకు ఈ 3 గుణాలు ఉన్నాయని బాధిస్తేనే, నాకు తల్లి తండ్రి భార్య బిడ్డలు ఉన్నారని నేను దుఃఖిస్తేనే, నాకు లాభ నష్టాల కోసం దుఃఖిస్తేనే, నాకు తోటి జీవులని ఇతను నాకంటే వేరుగా చూసి నేను దుఃఖిస్తేనే, అయ్యో అంత నా స్వరూపమే కదా, నాకంటే రెండోది లేదు, అంత అద్వితీయమే కదా, ద్వితీయం రెండోది లేదు కదా అని తన్మయత్వ స్థితి పొంది పులకించి నాట్యం చేస్తాడు కదా. కనుక ఇది కదా ఎన్లైట్మెంట్ అంటే. ఎన్లైట్మెంట్ అంటే ఏమి సెంటర్స్ ఓపెన్ చేసి, ధ్యాన సెంటర్స్ ఓపెన్ చేసి, యోగ సెంటర్స్ ఓపెన్ చేసి కోట్ల రూపాయలు దోచడమా? ఎన్లైట్మెంట్ అంటే లక్షల కోట్లు పెట్టి గుళ్ళు కట్టడమా? ఎన్లైట్మెంట్ పొందడం అంటే ఏంటిది? స్వార్థం ఉంటుందా ఎన్లైట్మెంట్? ఒక వివేకానంద స్వామి, స్వామి దయానంద సరస్వతి, పరమహంస యోగానంద, బాబాజీ మహారాజు లాగా నిస్వార్థ సేవ అందించగలుగుతారు. అంతేకాని స్వార్థం అనేది ఉండదు, అన్ని కాలిపోతాయి. అంత తనకంటే వేరుగా తోచదు. ఎవరి ముందు గొప్ప చెప్పుకుంటారు? ఎవరికంటే నేను ఋషి, మీరు ఋషి గారు, నేను గొప్ప నీవు తక్కువ అని ఏడ చెప్పగలుగుతాం? రెండోది ఉంటే కదా ఎవరి ముందు సిద్ధులు చూపెట్టగలుగుతారు? అంత తన స్వరూపమే కదా. కనుక ఆ స్థితిని అందుకున్న ఋషికి సర్వం బ్రహ్మమయంగా తోస్తుంది. కనుక దృష్టి జ్ఞానమయంకుత్వ పశ్యత్ బ్రహ్మమయం జగత్తు, ఆ దృష్టి జ్ఞానమయం అయ్యి అంత బ్రహ్మమయంగా కనిపిస్తుంది. భేద బుద్ధి అజ్ఞానం, అభేద దృష్టి జ్ఞానం, భేద దృష్టి అజ్ఞానం, భేద దృష్టి తగ్గిపోతుంది. కనుక ఆ ఎన్లైట్మెంట్లో అనంతమైన శాంతి పొందుతాడు, అనంతమైన తన్మయత్వము. ఆ సమాధి స్థితిలో ఎన్ని సంవత్సరాలైనా ఉండగలుగుతాడు. ఆ సమాధి స్థితిలో ఎన్లైట్మెంట్ అంటే థర్డ్ ఐని ఓపెన్ చేసుకుంటాడు. ఈ యొక్క ఆజ్ఞాచక్రంలో ప్రాణశక్తి స్థిరమై కుండలిని శక్తి వచ్చి నిలిచినప్పుడు అక్కడ థర్డ్ ఐ ఓపెన్ అయ్యి ఎన్లైట్మెంట్ పొందుతాడు. సహస్రారంలో ప్రాణం నిలిచినప్పుడు నిర్వికల్ప సమాధి ద్వారా పరమాత్మ స్వరూపంగా మారిపోయి ఇంకా రెండోది లేదు, అక్కడ పరమాత్మ ఆకారంగా మారిపోతున్నాడు. నది పోయి సముద్రంలో కలిసినట్టుగా సముద్రంగా మారిపోతుంది. నామరూప గుణములు కోల్పోయి ఇక్కడ జీవుడు అనే నామరూప గుణములు కోల్పోయి అఖండ ఆత్మ చైతన్యంగా మారిపోతారు. సమాధి అంటే తమోగుణ నిద్ర కాదు. సమాధి అంటే ఎన్లైటైన్మెంట్ స్థితి. సమాధి అంటే చేతనావస్థ. అట్లా కనుక సమ్యక్ చేతనావస్థ. కనుక ఆ స్థితిలో మనము ఇది పొందుతాం. ఒక శాస్త్రీయ పద్ధతిలో క్రియాయోగం ద్వారా ఎన్లైటైన్మెంట్ పొందవచ్చు. ఋషులందరూ ఉపనిషత్తు ప్రకారం సాధన చేసి, ఈ క్రియాయోగ సాధన చేసి, క్రియాయోగ ధ్యానము, క్రియాయోగ మెడిటేషన్ సాధన చేసి ఆ ఋషులంతా ఎన్లైటైన్మెంట్ పొందారు, ఆత్మజ్ఞానం పొందారు, ఋషులుగా అయ్యారు, సమాజానికి ఎంతో సేవ కూడా చేశారు. వాళ్ళని అనుసరిస్తున్నాము. ఇది ఋషుల విద్య, ఇది వాళ్ళ విద్య, వాళ్ళని మనం అనుసరిస్తున్నాం. నెక్స్ట్ స్వామీజీ, సమాధిలో ఎన్ని రోజులైనా ఉండగలరా యోగులు? అలాగే యోగ నిద్రలో ఎన్ని రోజులైనా ఉండగలరా? పూర్వం ఎవరైనా ఉన్నారా ఇలా ఉన్నవాళ్ళు? ఉన్నాడు, ముచికుందుడు ఉన్నారు. ముచికుంద మహర్షి ఆ దేవతల తరపున అది వాళ్ళకి ఎంతో మేలు చేశారు. మేలు చేసినప్పుడు ఆ దేవాసుర యజ్ఞంలో, అదే యుద్ధంలో ఆయన సహాయం చేసినందుకు అలసిపోయాడు బాగా. స్వామి ఏదో ఒక వరం కోరుకో అని మహావిష్ణువు చెప్తే, స్వామి నాకు బాగా అలసిపోయి ఉన్నాను, నేను యోగ నిద్రలో కొన్ని యుగాలు ఉండాలి అంటారు. ఉండాలంటే ఒక గుహలో, చీకటి గుహలో పోయి అక్కడ వెళ్ళి యోగ నిద్రలో ఆయన ఉండిపోయారు. అలాగే జరాసంధుడి బాధకు 18 సార్లు దండెత్తితే దుష్టులకు దూరం ఉండాలి కదా అని కృష్ణుడే ఆయనకి దూరం ఉండిపోయాడు. 18 సార్లు వచ్చినా కృష్ణుడు తప్పించుకున్నాడు.
ఒక్కసారి మాత్రము జరాసంధుడు తరుముతుంటే అతని ముచికుందుడి చేతిలో ఇతనికి చావుంది జరాసంధుడి. అప్పుడు ఆ ముచికుంద బిలంలోకి వెళ్ళినప్పుడు ఆయన ముచికుంద ఋషి వెనక పోయి కృష్ణుడు దావుకుంటాడు. నల్లటి కృష్ణుడా, ఈ చీకటి గుహలోకి వచ్చేసినావు, దొంగ ధ్యానం చేస్తున్నావా, నన్ను తప్పించుకోని కానీ కాలుతో తన్నినప్పుడు ఆ ఋషి మూడో కన్ను తెరిచినప్పుడు ఈ యొక్క జరాసంధుడు భస్మం అయిపోతాడు. ఆ యోగ నిద్రలో ఉన్నప్పుడు, ఆ తపస్సులో ఉన్నప్పుడు ఆ దివ్యశక్తి ఆయనను భస్మం చేస్తుంది. అంటే ఆయన కొన్ని యుగాలు ముచికుందుడు యోగ నిద్రలో ఉన్నాడని అర్థం. చాలా మంది ఏం చేస్తారంటే గురకబెట్టి నిద్రపోయి యోగ నిద్రలో ఉన్నానని కొన్ని ధ్యానం సంస్థలు అంటున్నాయి. ఉన్నది ఉంటేనేమో మరి చాలా బాధ కలుగుతుంది, కానీ సత్యం చెప్పకపోతేనేమో మరి అందరు చెడిపోతారు. మరి యోగ నిద్ర అంటే ఎన్ని రోజులు పోతావు? ఒక 10 రోజులు పోయి చూపెట్టు యోగ నిద్ర అని నేను ఒప్పుకుంటాను. ఎవరైనా ఒప్పుకుంటారు, అందరూ ఒప్పుకుంటారు, సైన్స్ దగ్గర నిలవచ్చు. నిద్ర 10 గంటల కంటే ఎక్కువ పోని 20 గంటలు వండుకున్నాను అనుకోవచ్చు సోమరి తనంతో, అంతకంటే ఎక్కువ వండుకోడు కదా, అంతకంటే ఎక్కువ నిద్రపోలేడు కదా. ఈ లోపలనే ఒళ్ళు బరువు అయిపోతుంటుంది, చాలా శరీరం వాసిపోతుంటుంది, ముఖము కాళ్ళు చేతులు వాసిపోతుంది, బాగా ఉబ్బిపోతాయి ఎక్కువ నిద్రపోతాయి. కనుక మరి ఆ తమో గుణం వచ్చి చేరుతుంది, వాయువాతాలు శరీరంలో వచ్చి చేరుతాయి. మరి యుగ యుగాలు అయితే పోలేరు కదా, 10 రోజులు అయితే నిద్రపోలేరు కదా. కనుక సాధారణమైన నిద్రని యోగ నిద్ర అనకూడదు. పోనీ సమాధిలో ఉన్నాను అనుకోండి, సమాధిలో ఒక యుగాలు ఉండొచ్చు, మనిషి 10-20 రోజులు ఉండొచ్చు. అదే నిద్రలో 1 డే కంటే ఎక్కువ ఉండలేరు ఎవరు. దీన్ని బట్టి కూడా ఇది సమాధి కాదు, ఇది నిద్ర అని గుర్తు చేసుకోవాలి. అలాగే ఇట్లా దీనికి తేడా ఎవరికి వాళ్ళు తెలివిగా మనం తెలుసుకోవాలి. రెండిటికి డిఫరెన్స్, ఈ రెండిటికి తేడా, భేదము నిద్రకు సమాధికి, అలాగే యోగ నిద్రకు మామూలు నిద్రకి. ఈ విధంగా ఎవరికి వాళ్ళు తేడా తెలుసుకోవాలి. యోగ నిద్ర యుగ యుగాలు ముచ్చికుందుడు లాగా యుగ యుగాలు నిద్రపోవచ్చు, కానీ మామూలు నిద్ర కొన్ని గంటల తరబడే పోగలుగుతాం. దీన్ని బట్టి మనం పోయింది నిద్ర అని తెలుసుకోవాలి. సమాధిలో యుగ యుగాలు ఉండొచ్చు, కానీ ఇందులో ఈ నిద్రలో కొన్ని గంటల సేపే ఉండగలుగుతాం. కానీ దీన్ని బట్టి మనం పోయింది సమాధి కాదు, మనకు వచ్చింది నిద్ర అని. డిఫరెన్స్ తెలుసుకోండి, రెండింటికి భేదం తెలుసుకోండి. కనుక ఈ విధంగా సమాధిలో గుండె శ్వాస నాడి ఆగి ఉంటుంది, యోగ నిద్రలో కూడా గుండె శ్వాస నాడి పల్సు అన్నీ ఆగి ఉంటాయి. ఈ మనం నిద్రపోయినప్పుడు ఎవరన్నా చూడమండి, గుండె శ్వాస నాడి చూస్తే ఇవి నడుస్తుంటాయి. మనం ధ్యానంలో ఉన్నప్పుడు కూడా మన మిత్రులని మన ఫ్రెండ్స్ని చెక్ చేయమని చెప్పండి. చెక్ చేస్తే ఇవన్నీ నడుస్తున్నాయంటే మనం ధ్యానంలో కానీ సమాధిలో వెళ్ళలేదు, యోగ నిద్ర వెళ్ళలేదని మనం తెలుసుకోవచ్చు. మరి ఆయన గుండె శ్వాస నాడి ఆగింది అనుకో, ముచ్చుకుందుడికి ఆకలి వేస్తుంది. మరి ఆయన ఆకలి లేకుండా అన్ని యుగాలు ఉన్నాడంటే సమాధిలో ఉన్నాడని అర్థం. నిద్రలో ఉన్నవాడు కూడా ఆకలి కోసమైనా లేవాలి. మళ్ళీ యోగ నిద్రలో ఉన్నవాడు లేవాలి భోజనం కోసం, మలమూత్రాలు విడుచుట కోసమో, లేకపోతే ఈ లోపల మేల్కొనవలసిందే. ఎవరు లేపకున్నా తనంతటా తను లేస్తాడు. ట్యాంక్ ఫుల్ అయింది అనుకో, ఓవర్ నీళ్లు కిందికి వచ్చేస్తాయి. నిద్ర కరెక్ట్గా దాని శరీరం విశ్రాంతి పొందింది అనుకో, ఇంకా ఆటోమేటిక్గా మనం బయటికి వచ్చేస్తాం. కనుక ఈ రెండింటికి డిఫరెన్సు, భేదం ఇలా తెలుసుకోండి. యోగ నిద్ర కానీ సమాధి స్థితి కానీ ఎన్ని యుగాలైనా ఉండగలుగుతారు, కానీ నిద్ర స్థితి కానీ ఎక్కువసేపు ఉండలేము. కనుక గంటల తరబడి ఉండగలుగుతాం. కనుక ఆ నిద్రలోకి వెళ్ళి తొందరగా బయటికి రాగలుగుతున్నారు. కనుక యోగ నిద్ర అనేది, ధ్యాన నిద్ర అనేది 2-3 రోజులు ధ్యానం చేసిన వాళ్ళు వాడుతుంటారు ఈ పదాలు. ఇది చాలా తప్పు. ఇది వాళ్ళు చెప్పే మాస్టర్స్ కూడా ఇదే సమాధి, ఇదే యోగ నిద్ర అని దానికి ఒక పేర్లు పెట్టి, ఒక మ్యూజిక్ పెట్టి, ఏసీ పెట్టి పడుకోండి అని ఆ నిద్రనే యోగ నిద్రగా రకరకాలుగా చెప్తున్నారు. ఇది చాలా తప్పు. ఎందుకంటే యోగ నిద్రలో కానీ సమాధిలో కానీ యుగ యుగాలు ఉండొచ్చు, ఇది కాదని మనం తెలుసుకోవాలి. గుండె శ్వాస నాడి ఆపి ఉన్నారనుకో, ఇక మీరు యోగ నిద్ర అంటే చెప్తే నమ్ముతాము, ధ్యానం అంటే అది సమాధి అంటే చెప్తే నమ్ముతాం. ఈ గుండె శ్వాస నాడి ఎంతవరకు అయితే నడుస్తుంటాయో, శరీరంలో లోపల అవయవాలు పని చేస్తుంటాయో అప్పటి వరకు సమాధి స్థితి కాదని అని ఎవరికి వాళ్ళు తెలివిగా ఈ భేదాన్ని గ్రహించి తెలుసుకోండి. పరమహంస యోగానంద గారు ఉన్నారు, సమాధి అంటే ఏదో చూపెట్టారు. గుండె శ్వాస నాడి లేకుండా 41 రోజులు ఉన్నారు. హరిహరానంద స్వామి 2008 సంవత్సరంలో పోయారు, అమెరికాలో స్టేజ్ మీద కూర్చొని ఊకే రిక్వెస్ట్ పెట్టారు, ప్రదర్శన కోసం చూపించారు. ఇది రిక్వెస్ట్ చేస్తే ఆయన సమాధిలో ఉండి చూపెట్టారు. అన్నిలాగి 86 ఏళ్ల వయసులో వృద్ధాప్యంలో కూడా ఆయన సభలో గంట సేపు సమాధిలోకి వెళ్ళి చూపెట్టి మళ్ళీ బయటకు వచ్చి చూపెట్టాడు. లాయర్ మాస వాళ్ళ యొక్క బావమర్దిని ఆట పట్టించుట కోసము, నువ్వు కొత్త డాక్టర్ కదా, డెడ్ బాడీ అని ఎట్లా నిర్ధారణ చేస్తావంటే
ఏం లేదు బాబాగారు, స్వామి నేను శ్వాస లేకపోతే శవమని నిర్ధారణ చేస్తా అంటాను. నన్ను టెస్ట్ చేయ అంటాడు. గుండె, శ్వాస, నాడి అన్నీ ఆపేస్తాడు. ఆశ్చర్యపోతాడు. గంట తర్వాత వస్తాడు బయటికి. నాకు డెత్ సర్టిఫికెట్ ఇవ్వని లాయర్ మాసే వాళ్ళ బావమర్దిని అడుగుతాడు కాశీలో. అయ్యో, ఆశ్చర్యానికి లోనవుతాడు. ఏం చెప్పాలనో అతనికి అర్థం కాలే. కాసేపు ఆగి, అయ్యో శవం మాట్లాడదు కదండి స్వామీజీ, శవం మాట్లాడదు కదండి అన్నారంట. అంటే నీ ఉద్దేశం శ్వాస లేకపోతేనే శవం అని నిర్ధారణ చేస్తావా? ఇంకా నేను గుండె, శ్వాస, నాడి అన్ని కూడా ఆపేసిన కదా. సైన్స్ ఎండ్ అయిన దగ్గర ఆధ్యాత్మికం ప్రారంభమవుతుంది. సైన్స్ ఫైనల్ కాదు, ఆధ్యాత్మికం ఫైనల్ అని ఆయన నిరూపించారు. కనుక దీన్ని బట్టి సమాధి ఏది, నిద్ర ఏది అనేది తేడా మీరు తెలుసుకునేటట్టుగా మీకు చాలా క్లుప్తంగా చెప్పినాం. తెలివైన వాళ్ళకి ఇంత చాలు. ఈ విధంగా ప్రతి పౌర్ణానికి ఉచితంగా క్రియాయోగ క్లాసులు ఉంటాయి. ఫోన్ నెంబర్ కింద ఉంటుంది. దాన్ని చేసి వచ్చి తెలుసుకొని ఎక్కువ లబ్ధి పొందండి. సరి అయిన ధ్యానం చేయండి. నిద్రపోయి ధ్యానం ఇంకా భ్రమించకుండా సరి అయిన ధ్యానం చేసి అందరూ తరించండి. క్రియాయోగం అనేది శాస్త్రీయమైన పద్ధతి, ఋషుల విద్య. ఇది ఉచితంగా అందించబడును. క్రియాయోగ ధ్యానం చేసి తరించండి. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం.